నువ్వు చెప్పినట్టే మాయం చేశాను, ఎవరికి ఏ డౌట్ రాలేదు. వీడి పేరు కార్తిక్. వీడికంటూ లైఫ్, ఆ లైఫ్లో క్యారెక్టర్. వాడికి తెలిసిందల్లా పక్కనోడి బాధల్లో సంతోషం వెతుక్కోవటం. ఎవరన్నా కలిసి ఉంటే అస్సలు తట్టుకోలేడు, వెంటనే చెడగొడతాడు. హ్యాపీ బర్త్డే రవిని. విషెస్ తర్వాత ముందు గిఫ్ట్ తెచ్చావా లేదా? తెచ్చారా? ఇంత చిన్న గిఫ్టా? నువ్వు చిన్నపిల్లవి కదరా, అందుకే చిన్న గిఫ్ట్. పెద్ద అయితే పెద్ద గిఫ్ట్. ప్రామిస్? ప్రామిస్. నిన్నొకటి అడుగుతాను, ఏమనుకోవు కదా? అడుగురా. రోజు ఎందుకు అక్కడ అలా ఆగిపోతావు? ఇది నా లైఫ్ చేంజ్ చేసిన ప్లేస్ రా. అవునా? అసలేమైంది? ఇక్కడ ఒక ముగ్గురు శత్రువులు, విరాట్, వేణు, విక్రమ్. కలుద్దాం అన్నా, ఫోన్ చేస్తే బిజీ. ఒకటి చేస్తే కాలే వస్తుంది, అదే ముగ్గురు చేస్తే ఎంగేజే వస్తుంది. నైట్ టైం అయితే వాటితో కలిసి ఒక్కొక్కరిని ఎలా చంపాలో ప్లాన్ చేస్తూ ఉంటారు. రేయ్, ఎవర్రా మీరు? ఇదే సంగతి మా ఫ్రెండ్స్కి తెలిస్తే అసలు ఉంటారా మీరు? రేయ్ రే, ఫ్రెండ్స్ గురించి తర్వాత ముందు ఒక అమ్మాయి మాట తెలుసుకుందామా? ఏ అమ్మాయిరా? ఎవర్రా మీరు?
నేను తట్టుకుంటానులే కానీ చూపించండి రా. మీరా? అవునరా, మేమే. అనవసరంగా మిమ్మల్ని నా లైఫ్లోకి రానిచ్చా కదరా. నువ్వేంట్రా మమ్మల్ని రానిచ్చేది? మేమే నీ లైఫ్ లోకి వచ్చాం. అసలు నేనేం చేశాను రా? సంతోషాన్ని దూరం చేసావు కదరా. సంతోషం అంటే ఏంటో కాదురా మా విన్ని. నీ 10 నిమిషాల హ్యాపీనెస్ కోసం దాన్ని పొట్టని పెట్టుకున్నావే, అది చూపిద్దామని వచ్చాంరా. ఆఫ్టర్ ఆల్ దానికోసం వచ్చారా? ఆఫ్టర్ ఆల్ ఏంట్రా? ఆఫ్టర్ ఆల్ ఏంటి? ఆడదంటే మనం పూజించడానికి పుట్టిన దేవత. రే ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? కొన్ని వేల కోట్ల వారసుడినిరా నేను. విన్నీకి ఇప్పుడు దాకా తన అమ్మ గుర్తు రాకుండా మేనేజ్ చేశాం, కానీ ఇవాళ తన బర్త్డే. ఏం చేయాలో అర్థం కావట్లే. ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా, చెప్పేద్దాం. చెబుదాంరా, తప్పకుండా చెబుదాం. కానీ తను తట్టుకునిద్దో లేదోరా. ఏమైంది మీ అందరికీ? ఎందుకు ఇలా ఉన్నారు? నాకు బాగానే ఉందని చెప్పా కదా. సరే, నాకు మమ్మీ కావాలి. ఈరోజు మమ్మీ గిఫ్ట్ ఇస్తా అంది. మమ్మీ ఎక్కడుంది? హాయ్ రా విన్నీ, హ్యాపీ బర్త్డే టు యూ. నీకు గుర్తు ఉందా, నేను నీకు చిన్నప్పుడు ఒక ప్రామిస్ చేశాను, ఒక గిఫ్ట్ ఇస్తా అని. నీకు ఒక డైమండ్ నెక్లెస్ కొనిద్దాం అనుకున్నాను, కానీ నీ 17th ఇయర్ నీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్ నీకు హార్ట్ రీప్లేస్ చేయాలని అన్నారు. నాకేమీ గుర్తు రాలేదు, నిన్ను మోసిన 9 నెలలు తప్ప. చాలా ట్రై చేశాను, ఎవరూ ముందరికి రాలేదు. అందుకే నా హార్ట్ నీకు గిఫ్ట్గా ఇచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళలేదురా, నీలోనే ఉన్నాను. అమ్మా అని పిలిస్తే నాకు ఒకసారి వినాలని ఉంది. మిస్ యూ విన్నీ. హలో రేయ్, నన్ను ఒకటి గెలికిందిరా. దానికి ఇప్పుడు నేనేంటో చూపిస్తున్నా, అర్థమైందిగా? దాని శవం. ఇప్పుడు దాని శవం మాయం చేయాలిరా. లొకేషన్ ఎక్కడో తెలుసుగా, మన గెస్ట్ హౌసే. అది నా గురించి బయట పెట్టిందిరా. నువ్వేం చేస్తావో తెలీదు. ఎవరో తెలియకూడదు, నా పేరు బయటికి రాకూడదు. సరేరా, వచ్చేయి. అనవసరంగా నన్ను గెలికావు కదే. నేను సిగరెట్ తాగుతా, మందు తాగుతా, అది నా ఇష్టం. అందరిలో అవమానించావు కదే, ఇప్పుడు అనుభవిస్తావు. ఇప్పుడు చావే. అనుభవిస్తున్నావా? అవమానించినంత ఈజీ కాదే అనుభవించడం. ఏదో అయిందిరా, ఏదో అయింది. వాళ్ళిద్దరి మౌనానికి ఒక అర్థం ఉంది, కానీ నీ మౌనానికి అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ మౌనానికి అర్థం నాకు తెలియదు అంకుల్. నా మౌనానికి అర్థం విన్ని. అది నాతో వదిలిన జ్ఞాపకాలు.
చిన్నప్పటి నుంచి తనతోనే బతికాం అంకుల్, కానీ ఇప్పుడు తను లేకుండా ఎలా బతకాలో అర్థం కావట్లేదు. ఎలా అనుకున్నారు అంకుల్? నాకు నా లైఫ్ కంటే తన లైఫే ఎక్కువ. చిన్నప్పటి నుంచి నా గురించి ఆలోచించిన క్షణాల కంటే తన గురించి ఆలోచించిన క్షణాలు ఎక్కువ. అలాంటిది ఇలా చేసినోడిని వదులుతానని ఎలా అనుకున్నారు అంకుల్? వాడికి మా ఫ్రెండ్షిప్ విలువేంటో చూపిస్తా. అవునరా, చిన్నప్పటి నుంచి నీకున్న ఒకే ఒక ఎమోషన్ మీ సిస్టర్. తను చనిపోతే ఇంత నార్మల్గా ఎలా ఉన్నావురా? నాకు మీ మీద నా నమ్మకం ఎక్కువ. వాడి ప్లేస్ తెలుసు, కానీ వాడు తెలియదు. ఏం చేశాడో తెలుసు, కానీ ఎందుకు చేశాడో తెలియదు. మదన్, వీడిది గుంటూరు కదా? ఏంటి డాడీ బర్త్డే రోజు కూడా? సారీ రా, అందుకే నీకు ఈ గిఫ్ట్. అనుకున్నట్టు వాడున్న ప్లేస్కి వచ్చాం. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఇవన్నీ కాదురా, ముందు వాడి గురించి మొత్తం తెలుసుకోవాలి. మనకెందుకురా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. పోలీస్ కంప్లైంటా? కొన్ని వేల కోట్లకు వారసుడు. ముందుకు వాడికి శత్రువుల్లా పరిచయం అవుదాం. వాడిని ఏదైనా ప్రమాదం నుంచి కాపాడాలి. అది కాదు భయ్య, ముందల వాడికి లైఫ్ అంటే ఏందో చూపించు. ఇంకెందుకురా లేటు, ఇప్పుడు వెళ్దాం పా. మేమనుకున్నట్టే నీ గురించి తెలుసుకున్నాం, నిన్ను ప్రమాదం నుంచి కాపాడాం, నీకు శత్రువులా పరిచయం అయ్యాం. నేను చిన్నప్పటి నుంచి డబ్బుతోనే పెరిగాను రా. డబ్బులు తప్పించి నాకు ఇంకేం తెలియదురా. నాకు తెలిసిందల్లా అమ్మాయిని ఏడిపించటం, అమ్మాయిలతో బతకటం. కానీ ఒక అమ్మాయి వెనక ఇంత లైఫ్ ఉంటుందని నాకు తెలియదురా. అమ్మాయి అంటే ఇలా ఉంటుందని నాకు తెలియదురా. సారీరా. నేను చాలా తప్పు చేశారా. అసలు నాకు బతికే అవకాశం లేదురా. నన్ను చంపేయండి రా. మాకు ప్రేమ విలువే కాదురా, ప్రాణం విలువ కూడా తెలుసురా. నన్ను క్షమించండి రా. క్షమించాల్సింది మేము కాదురా, వాడు.
నన్ను క్షమించండి రా. నేను అర్థం చేసుకుంటారా. అసలు నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు భయ్యా నిజమైన ఫ్రెండ్స్ అంటే. యాక్చువల్లీ నేను మిమ్మల్ని చెడగొడదాని వచ్చా భయ్యా. అదేంటి భయ్యా? నా లైఫ్ అదే భయ్యా. చిన్నప్పటి నుంచి ఎవరైనా కలిసి ఉంటే చూడలేను. పక్కనోడి బాధలోనే సంతోషం వెతుక్కుంటా ఉండేవాడు. కానీ వీళ్ళేంటి భయ్యా నన్నే మార్చేశారు. ఇది తప్పు అని నీకు ఎవరు చెప్పలేదా భయ్యా? నీకు ఇది తప్పు అని చెప్పడానికి ఫ్యామిలీ ఉందేమో భయ్యా. నాకు చెప్పడానికి ఎవరు లేరు. నేను కానాదని. మనం పుట్టడం చనిపోవటం రెండూ మన చేతుల్లో ఉంటుంది, కానీ లైఫ్ ఒకటే మన చేతుల్లో ఉంటుంది. ఆ లైఫ్లో మనకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది. ప్రతిరోజు మన లైఫ్ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటాం, కానీ పక్కన వాళ్ళ లైఫ్ గురించి అసలు ఆలోచించాం. అలా ఆలోచించకుండా చేసిన ఒక చిన్న తప్పే మా ఈ షార్ట్ ఫిల్మ్.